జుట్టు పెరగడానికి, ఉన్న జుట్టు రాలకుండా ఉండడానికి, పేలు పోవడానికి, డాండ్రఫ్ పోవడానికి, వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఈ హెయిర్ ఆయిల్ అనేది 100% వర్క్ అవుతుంది. ఇది నేను ఎలా చేసుకున్నానంటే 1 లీటరు లూజ్ కొబ్బరి నూనె తీసుకున్నాను. దాన్ని మీడియం ఫ్లేమ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని చిన్నగా మరిగించుకుంటూ ఉండాలి. అలా మరుగుతున్న టైంలో అలోవెరా ముక్కలు, మందార ఆకులు, మందార పువ్వులు, మందార మొగ్గలు ఉంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, గోరింటాకు అండ్ రోజ్మేరీ లీవ్స్ ఉంటాయి, అవి కూడా ఒక గుప్పెడు వేసుకోండి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఒక గుప్పెడు వేసుకోండి. తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకోండి. ఆమ్లా, చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మరిగించుకోవచ్చు, కానీ నాకు అవి దొరకలేదు, నేను వేయలేదు. మనం ఈ ఆయిల్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్లోని సారం అంతా ఆయిల్లోకి దిగిపోవాలి. నాకు ఆయిల్ అంతా కంప్లీట్ అవ్వడానికి 25 మినిట్స్ టైం పట్టిందనమాట. ఆయిల్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మరగక ముందే మనం ఆయిల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ కాలం ఉండదు. ఆయిల్ అనేది బూజు పట్టేస్తుంది. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా బాగా మరిగి దాని సారం అంతా ఆయిల్లోకి వెళ్తేనే మనకి 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ ఆయిల్ని ఒక స్టీల్ క్యాన్లో మేము ఇలాగా ఒక స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకుంటాము, లేదా ఒక కాటన్ క్లాత్ ఉంటే దాంట్లో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్ వాడడం వల్ల ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ అనేవి చూస్తారు. మేము ఇందులో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్గా మా గార్డెన్లో పండించుకున్నవే అనమాట. ఆఖరికి రోజ్మేరీ అండ్ గోరింటాకుతో సహా. మీకు ఆమ్లా దొరికితే ఈ ఆయిల్లో ఇంక్లూడ్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. తలకి ఈ ఆయిల్ అప్లై చేయడంతో పాటు ప్రోటీన్ ఫుడ్ కూడా మీరు తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ ఆయిల్ మేము డైలీ యూస్ కోసం ఒక చిన్న బాటిల్లో తీసుకుంటాను. వీడియో నచ్చితే కమెంట్స్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి.